కొడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చిపోవరా? ఈ శవం పక్కన ఈ శవం పడుకోబెట్టకపోతే నాకు పోగే కాదురా. చచ్చిపోవరా ఇవాళ నా చేతిలో. కలుస్తుందేమోరా. ఒక నిమిషం ఉండు. బాత్రూమ్ ఎక్కడ్రా? బాత్రూమ్ ఎక్కడ్రా? దయ్యమైనట్టుందిరా. దయ్యం కష్టం మమ్మీ అయిందేమోరా. అంటే ఇప్పుడు బాత్రూమ్ నుంచి పురుగులు వస్తాయారా? మామ ఇటు నుంచి వెళ్ళింది అటు నుంచి వచ్చిందేమోరా. ఏంట్రా చూస్తారు? ఏదో చేయండి రా. ఏంటి తలుపు తీయడానికి ఇంతసేపు? ఎందుకు అందరు అలా ఉన్నారు? ఇంతకి శవం ఏది? పడేశారా? మంచి పని చేశారు. ఎవరు నువ్వు? ఈ అమ్మాయి ఎవరు? అసలు నువ్వెవరు? మనిషిని. నిజంగా మనిషివా దయ్యానివా? దెయ్యాన్ని భూతాన్ని కాను. మరి మమ్మీవా? ఏంటా చూపు? అడిగిన దానికి సంబంధం చెప్పకుండా నీ శవాన్ని ఎవరో గొయ్యి తీసి పూడ్చి పెడితే మేమే గొయ్యితోటి బయటికి తీసాం. అలాంటప్పుడు దెయ్యాన్ని కాదు భూతాన్ని కాదు అంటే ఎలా నమ్మేది? నేను చావలేదు, కోమాలోకి వెళ్ళాను. కోమానా అంటే? నేను చనిపోయాననుకుని నా గోతులో పూడ్చిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఆ గోతులోనే ఉండుంటే నిజంగా చనిపోయేవాడిని. మీరు మీ స్వార్థం కోసం నన్ను బయటకు తీశారు. అదే నాకు పునర్జన్మ అయింది. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నీ థ్యాంక్స్ తర్వాత మంచివా దెయ్యానివా? ఇప్పుడు అర్థమైందా? మిమ్మల్ని చంపింది ఎవరు? నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. బిజినెస్లో నాతో పోటీ పడలేక కోట్లలో నష్టపోయిన వాళ్ళు నాకు శత్రువులుగా మారి నన్ను చంపాలనుకున్నారు. అయితే మీరు ఇప్పుడు వెళ్ళిపోతారా? నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్తే వాళ్ళు మళ్ళీ నన్ను చంపడానికి ట్రై చేస్తారు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే నీతో పాటు మమ్మల్ని చంపేస్తారు కదా. ఏరియా ఇది? ఓ, చింతల్ బస్తీ. నేను ఈ ఏరియాలో ఇక్కడున్నానని తెలిస్తే కదా. అంటే మీరు చెప్తారా?
గుడ్. ఇక నుంచి మీరే నా పనులు చేయాలి. మేమా? అవును, మీరే చేయాలి. మేం చెయ్యం. నేను చెప్పినట్టు మీరు నా పనులు చేస్తే మీ లైఫ్ సెటిల్ చేస్తాను. ఆయన మీ జీవితానికి దారి చూపిస్తానంటున్నారు కదా, చెయ్యండ్రా. అయినా సరే మేము చెయ్యం. తలదించుకుని సమాధానం చెప్తున్నావు. తప్పు చేసావా? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. మీరు పెద్ద బిజినెస్ మైనట్ కదా, మీరే చేసుకోవచ్చు ఇవన్నీ. గుడ్. నేను చనిపోయాననుకుని నా శత్రువులంతా రిలాక్స్ గా ఉన్నారు. నేనిప్పుడు బతికున్నానని తెలిస్తే వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. అందుకే వాళ్ళు రిలాక్స్ గా ఉన్నప్పుడే మీరు నా పనులు చేస్తే. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారుగా, వాళ్ళతో చేయించుకోవచ్చుగా. వాళ్ళంతా నా శత్రువులకు బాగా తెలుసు. సో ఎవ్వరికీ తెలియని మీరే చేయాలి. నిజంగా మా వాళ్ళకి దారి చూపిస్తారా? నాలిక్కి నరం లేదేమో గాని నా మాటకు విలువుంది. మేమేమేం చేయాలి? నాకు ఫోన్ కావాలి. ఎస్టీడీ బూత్ బయట ఉంది. నేను బయటికి రాను. ఎస్టీడీ బూత్ ఇక్కడ రాదు. జోకులొద్దు. అయితే డబ్బులు కావాలి. నా చేయనుందా? ఉందండి. రే తీసుకురాపో. పెన్. మీకు ఫిల్మ్ నగర్ తెలుసా? రేపు ఉదయం 9 గంటలకి అక్కడున్న ఆంధ్రా బ్యాంక్ లో మేనేజర్ని కలిసి ఈ స్లిప్ ఇస్తే ఒక కవర్ ఇస్తాడు. తీసుకురండి. చూడు సీత, చూడు, ఈ పిచ్చి గదిని తీసుకెళ్లి బ్యాంక్ లో ఇస్తే పిచ్చి కొట్టుడు కొట్టి బయటికి తోచేస్తారు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏయ్, చెప్పింది చెయ్యి. అది అది ఎప్పుడు చూడు సినిమాలో హీరో విలన్ కొట్టుడే కొట్టుడు. అసలు విలన్ లేకుంటే హీరో యాడికెళ్ళి వస్తాడా? అరే, మనం ఒక వెరైటీ సినిమా తీద్దాం. విలన్ పోయి హీరోని చంపేస్తాడు. అప్పుడు ఆ సినిమా మనం చూడాలి, పబ్లిక్ చూడాలి. అన్నా వదినొస్తుందనా? ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. దాదాగిరిలో దౌర్జన్యాలు చేస్తే ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోలేవు. వేషాలు వేసావంటే ఇంకోసారి వేషం వేయడానికి మనిషి ఉండవు. జాగ్రత్త. అన్నా, ఇలాంటి సీన్ సినిమాలో పెడితే సూపర్ హిట్ అన్నా. అమ్మా, బాబు దాన్ని ఎక్కడేం చూసావా? చూడలేదు. ఏమైంది? గంత పేల్చాడు కదా. చూద్దాం పదా. నువ్వు వెళ్ళరా, వెళ్ళరా. వెళ్ళరా ప్లీజ్. రావయ్యా. రా. ఏంటది? ఇదిగో. సార్, మీరు ఇచ్చిన పేపర్ చూడగానే మేనేజర్ ఏం మాట్లాడకుండా ఈ కవర్ ఇచ్చాడు సార్. చూడండి,
నా పనులన్నీ చేయాలంటే మీలో కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి. మీలో చిన్న చిన్న కోరికలు చాలా ఉన్నాయి. ఈ డబ్బుతో ఆ కోరికలన్నీ తీర్చుకోండి. హలో, అలాగే నాకు బట్టలు తీసుకురండి. Take a chance. Take a chance. మా దారిన ఎవడు మా సూటిగా ఎవడు మా దారిన ఎవడు మా సూటిగా ఎవడు నిలిచేదెవడబడబ్బా గెలిచేదెవడబడబ్బా హింగులై దూసుకు వెళ్ళగా నువ్వులే రువ్వుతూ ఉండగా మనసునున్నదే చేస్తామే నచ్చకుంటే వదిలేస్తామే అప్పుడే అక్కడే తేల్చేస్తాం వాయిదా వేయడం ఒప్పుకో మా దారిన ఎవడు మా సూడిగా ఎవడు మెత్తగుండమా తొక్కుతుందిరా లోకమే అలుసుగా పొట్ల గిత్తల రంకెలేయటం తప్పదు తెలుసురా ఎక్కడున్నావునా ఏం చేసేస్తున్నా మేం అలాగుంటాం మేం తెగబడి వాడు తిట్టేస్తున్నా వీడు లాగేస్తున్నా చిన్న నవ్వే నవ్వి అరే కదులుతాం నిగురు చాటునా నిప్పు ఉండురా గుండె చాటునా దమ్ము ఉండురా దమ్ము చూపుతూ దుమ్ము రేపుతాం ఆశకున్నది అడ్డులేదురా నింగి అంచునే తాకుదాం మెట్టు మెట్టుగా ముట్టడించుదాం ఇష్టమైనది కష్టమైనను హాయిగా చేరుతాం అంత ఈజీగా ఏది దక్కదు క్రేజీతో సాగుతాం ఎవడున్నా ఉన్నా అడ్డుకున్నా పట్టు పట్టి చూస్తాం ఇక గడబిడే నవ్వుకున్నా నష్టమున్నా మేం చేసామా ఇక వదులుకోం నైట్ ఉంటేనే లైట్ గొప్పరా చేదు ఉంటేనే స్వీట్ టేస్ట్ రా పైరు లేనిదే లైఫ్ బెస్ట్ రా కాంప్రమైజ్ లే ఒప్పుకోమురా మంచి మాటకే ఓటురా రెచ్చగొట్టితే రెచ్చి రేగుతాం ఎవడు మా సూడు ఎవడు నిలిచేదెవడబడబ్బా గెలిచేదెవడబడబ్బా హింగులై దూసుకు వెళ్ళగా నవ్వులే రువ్వుతూ ఉండగా. హలో, मैं अकबर बोल रहा हूँ. అవునరా, అరే హీరోలు అయిపోయారే. అంతా మీ మహిమే సార్. దాస్ ఎక్కడా? కింద ఆటో పార్క్ చేస్తున్నాడు సార్. ఓ, మీరు నాకు పని చేసి పెట్టాలి. బాగానే ఫాలో అవుతున్నావు. మీకు చార్మినార్ పక్కన మక్కా మసీద్ తెలుసా? అక్కడ పావురాలకి గింజలేస్తూ కుర్తా పైజమా వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకుని ఒకడు ఉంటాడు. వాడి పేరు మసూద్. చోటే హలో,
వీడేవడరా పిలిచి ఫోన్ మాట్లాడతాడు పిలిచి వెళ్ళిపోతాడండి ఎవడ్రా ఇది? రమ్మని పొమ్మంటాడేంట్రా ఎవడరా స్వామి వస్తుందంటే మీరే సార్? क्या आओ यहीं रुको ఏడో కొంచెం తేడాగా ఉన్నట్టున్నాడు అవునరా, నాకు అదే భయంగా ఉంది. संभाल के ले जाना ठीक है जाओ ఖుదాఫిజ్ मसूद రే, బ్యాంక్ లో ఇచ్చిన చిన్న కవర్లోనే అంత డబ్బు ఉంది. ఈ సూట్ కేసు ఎంత ఉంటుందో? దాంట్లో ఎంత ఉంటే మనకెందుకురా తెరిచి చూద్దాం ముందు నువ్వు పోనీరా పోనీరా. ఆగండ్రా ఇందులో డబ్బులని సమానంగా పంచుకొని ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. మన జీవితాలను అతను సెటిల్ చేస్తాడు కదరా. ఏంట్రా చేసేది? ఆయన చేస్తే ఎప్పుడుకో చేస్తాడరా. ఈ డబ్బుతో మనం ఇప్పుడే సెటిల్ అయిపోవచ్చు. పాపం రా, మనం ఇలా చేయటం బాగోదేమరా. ఎందుకు బాగోదురా? ఆడు కోర్టులో బిజినెస్ చేస్తాడు, లక్షలు పోతాడు లెక్క. కరెక్ట్ రా. నువ్వు ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా. రే, ఇది బిజినెస్ కాదురా. ఇవన్నీ చూస్తుంటే ఏ నక్సలైట్ లా ఉన్నాడు. పదండి తెలుసుకుందా. ఏంటిది? సూట్ కేస్. జోకులొద్దు, మేమే పెద్ద జోకర్లం. అది తెలుస్తూనే ఉంది. అతనితో మాట్లాడరా. చూడు, నువ్వు రూమ్ కాల్ చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తాం. పిలవండి. నాకంటే ముందు మిమ్మల్ని బొక్కలో దోసి మక్కలు ఎరగొడతారు. ఏంటి ఆలోచిస్తున్నారు? పిలవండి. అసలు ఎవరు నువ్వు? చెప్పానుగా, బిజినెస్ మ్యాన్. నువ్వు బిజినెస్ మ్యాన్ కాదు. నేను చూస్తుంటే దొంగ నక్సలైట్ అనిపిస్తుంది. ఏమో తాగి దిగి రాదురా. దిగ్గారని అడ్డ మీదకి వచ్చి నమస్తే పెట్టాలని చెప్పలేదా? ఏమి చెప్పలేదే? ఏమో పొడుగ్గా ఉన్నాను, పొగరెక్కిపోయినట్టుంది. అరే, మనం లెంత్ తక్కువ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందిరా. ఇటు తిరిగిపోయి తిరుగురా. దీంతో చెప్పమంటావా నమస్తే? ఇక్కడ చెప్తే నమస్తే, అక్కడొస్తుంది సమస్తం. చెప్పమంటావా? పెళ్ళాం పిల్లలు లేరు, నన్ను వదిలే అన్నా. మళ్ళీ ఈ ఏరియాలో కనిపించావంటే ఈ ఏరియాలోనే కాదు, ఈ రాత్రిలోనే కనపడి అన్నా. ఏమైందన్నా? అన్న నమస్తే పెట్టినాడే. పెట్టిండా అన్న? నమస్తే పెట్టినా ఏరియా రే, నన్ను చూసి నా శత్రువులు భయపడాలి గాని నా ప్రాణాన్ని రక్షించిన మీరు కాదురా. అంటే మమ్మల్ని ఏం చేయరా? నేను మిమ్మల్ని నో, మీరు నా వాళ్ళరా. నేను మీరు అనుకున్నట్టు దొంగనో నక్సలైట్నో కాను. నేనిప్పుడున్న పరిస్థితుల్లో నాకు సెక్యూరిటీ కావాలి. నన్ను నేను కాపాడుకోవాలి. అందుకే ఆ గన్ తెప్పించాను. ఈరోజు కాట్రాజు వచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. అలా అలా నేను ఇక్కడున్నానని తెలిస్తే నా శత్రువులు నన్ను అటాక్ చేయొచ్చు. ఒకసారి చచ్చి బతికాను, మళ్ళీ చావడానికి సిద్ధంగా, చంపడానికి రెడీ. ఎరా అన్నా, మనం ఈ రాష్ట్రం వదిలిపెట్టిపోవడానికి మనకి ఎంత కావాలన్నా? కనీసం 2000 కావాలన్నా. ఎప్పుడు కూడా 10 రూపాయలు వేసే మొహం కనబెట్టలేదు. మెట్లన్నీ మనం ఎక్కడేమో చేసుకోవాలి చెప్పాను. చూడండి, మీకు అలాగుంటే వాళ్ళ పక్కన కూర్చుని అడుక్కోండి. నేను వెళ్ళి పూజ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్తుంటే తీసుకెళ్తాను. అన్నా, గట్టిగా అరవకరా, పరువు పోద్ది. అన్నా, దాదాగిరిలో కంటే ఈ అడుక్కోవడంలోనే ముద్దొచ్చేస్తున్నావు అన్నా. నా మాటని నువ్వు ఇది కంటిన్యూ చేసే చెప్తాను. తీసుకోపోవాలా? అన్నా, అప్పుడు కొట్టింది ఇప్పుడు తలుతుందేమో.
గుర్తుపట్టేసావా కమలా? నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎంతమందిలో ఉన్నా గుర్తుపట్టగలను. తీసుకో. ఫ్లవర్ ఇచ్చింది. లవ్ చేస్తారన్నమాట. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. యాభై 6, 57, 58. ఏం చేతాలు? టీయా? కాదు, కాఫీ. అబ్బో. సీతాలు, టీ చాలా బాగుంది. ఏదేమైనా మీరు సీతాలకు బాగా రుణపడి ఉన్నారా? సీతాలు, వంట బాగా చేస్తావా? తిన్నాడు బతుకు తిన్నాలే. నాకు ఈరోజు మటన్ తినాలందిరా. అదేం సేపు సార్, మన వీధి చివరి మటన్ షాప్ వెళ్ళి పట్టుకొచ్చేనా? నేను షాప్ చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకురండి. హలో సార్, మటన్ షాప్ కనబడిందా? ఇప్పుడు అక్కడే ఉన్నాం సార్. సూప్ బోన్స్ ఉన్నాయేమో అడగండి. సూప్ బోన్స్ ఉన్నాయా? కిలో కావాలని చెప్పండి. ఆधा किलो है. సరే, తీసుకొచ్చేయండి. మస్తాన్ మర్ గయే సాబ్. ఎవరు చేస్తున్నారు ఇదంతా? కల్ మసూద్, ఆజ్ మస్తాన్. కౌన్ కరయ్య సాబ్? నైమానం సాబ్, ఎవడో తెలియకుండా చేస్తున్నాడు. కుత్తే కాదు, వాడు కుక్క కాదు, పులిరా, పులి. పులి వేటాడేటప్పుడు 2 అడుగులు వెనక్కు వేసి పంజా విసురుతుంది. నాకిప్పటికీ అనుమానంగానే ఉంది, ఇదంతా చేస్తుంది వాడే. ఓ మర్ గయే సాబ్. ఎవరు చంపారు వాడిని? లోకల్ ఆద్మీ సాబ్. వెళ్ళు, వాడిని నా దగ్గరికి తీసుకురా. వెళ్ళరా, తొందరగా వెళ్ళు. వాడు బతికున్నాడు, వాడు బతికే ఉన్నాడు. లేదు సాబ్, వాడిని చంపి పూడ్చేస్తాను సాబ్. నిజంగానే వాడిని పూడ్చడం చూసావా? అవును సాబ్. వాడిని పూడ్చిన చోట ఎక్కడో తెలుసా? తెలుసు సాబ్. వెళ్ళి చూడండి రా. ఓ ఇదరి సాబ్. ఉందా? సరిగ్గా చూసావా? అర్థం కావట్లేదే. మరి వీడెవడో? రాయ్, అసలు వాడెవడో వెళ్ళి కనుక్కోండి. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ విలన్లు కొడతాడు చూడు, అప్పుడు వరకు సైలెంట్ గా ఉండి ఉండి ఒక్కసారి గొడ్డలేపు నరికితే కేగమామ రౌడీలు పరార్. అది చూసి జనాలు ఒక్కసారి ప్రభాస్ ని పైకి లేపి ఛత్రపతి ఛత్రపతి అంటే 3 టికెట్లు సినిమా చూస్తామంటే నీకు బ్లాక్ లో అమ్ముకోవడానికి సరిపోయా. ఇక్కడికొచ్చి కథ చెప్తున్నాడు చూడు. ఎరా, సినిమాకి వెళ్తారా? ఏరియాలో బాగుంటుందిగా, మనసు బెటరేమో. టికెట్లు నువ్వే తీసుకోవాలరా. హలో సార్. టికెట్స్ తీసుకున్నారా? లేదు సార్, లైన్లో ఉన్నాను సార్. వద్దు, ఆటోలో సూట్ కేసు ఉంది, తీసుకుని ఇంటికి వచ్చి. సార్ ఆటోలోనా?
ఏమైందిరా? ఆటోలో సూట్ కేసు ఉందంట. సూట్ కేసు ఎవరు పెట్టారా? అదేరా, ఎవడు పెట్టుంటాడు? పదండి, ఎవడైతే మనకి పదం. త్వరగా పోనీ. ఆటోలో బాక్స్ ఎవరు పెట్టారా? ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఒక్కసారి ఓపెన్ చేసినందుకే దిమ్మ తిరిగేలా వారిని ఇచ్చాడు. నోర్మై రే, అసలు అందులో ఏముందో చూద్దాంరా. ఏమున్నా తీయొద్దు. నీ అబ్బా నువ్వు ఆగరా స్వామి. ఆ రోజు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే బుల్లెట్లు గన్ను ఉన్నాయి, ఇప్పుడు బాంబు ఉంటే బాంబా? ఆగండి రాజు. పరిగెత్తారు. బాంబు ఉందన్నావు కదరా? బాంబు ఉందేమో అన్నాను రా. టెన్షన్ వద్దు, ఈ బాక్స్ వాడి దగ్గర ఓపెన్ చేయడం కరెక్ట్. వాడితో మాట్లాడేటప్పుడు కళ్ళు పెట్టి చూడద్దు. మరి ఏం చేయాలిరా? ఐడియా. ఏంటి అవతారాలు? ఇందులో బాంబు ఉంది కదా, మొన్న బాక్స్ లో గన్ను బుల్లెట్లు ఉన్నాయి, దీనిలో ఖచ్చితంగా బాంబు ఉంటే ఉంటుంది. నిజం చెప్పండి, ఎవరు మీరు? షూట్ కేసు చిన్న షూట్ కేసా? అందులో ఉందా బాంబు? నువ్వు దొంగవా, నక్సలేటో కాదు, టెర్రరిస్ట్వి. ఆగండి, మీరు టెర్రరిస్టు తీవ్రవాద కాకపోతే వీళ్ళు ఛాతీ పనులన్నీ ఎందుకు చేయిస్తున్నట్టు? దానికేదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పండి. ఆ పసిపిల్లల మొహాల్లో ప్రశాంతత కోసమేరా ఇదంతా. రియాజ్, డాక్టర్, ఎమర్జెన్సీ కేసు. హలో, 1 minute సార్. హలో, ఎక్కడ? ఎంత సార్? ఫుల్ టైం. సాబ్ పెట్రోల్ బంక్ సాబ్ ఇది. ఓ షిట్, ఏదో టెన్షన్లో పడి ఇది పెట్రోల్ బంక్ అని మర్చిపోయానయ్యా. ఐఎమ్ సారీ. నువ్వు కానీ నన్ను ఆపకపోతే నేను ఇది పెట్రోల్ బంక్ అని మర్చిపోయేవాడిని. అవును సార్. నువ్వు రావడం కొంచెం ఆలస్యం ఉంటే నేను ఇది వెలిగించేవాడిని, మొత్తం బ్లాస్ట్ అయిపోయావు. అవును సాబ్. అవును, నీ పేరేంటి? సలీం సాబ్. అక్బర్ ఎక్కడ? నాకు తెలియదు సాబ్. అయితే నీకు తెలియదంటావు. తెలీదు సాబ్. సాబ్ నన్ను వదిలేండి సాబ్. నన్ను వదిలేండి సాబ్. మీరెవరు సాబ్? ఆయనేరా ప్రకాష్, యాంటీ టెర్రరిస్ట్. సాబ్ నాకేం తెలియదు సాబ్. నన్ను వదిలేండి సాబ్. మీకు దండం పెడతాను సాబ్. అక్బర్ ఎక్కడ? సాబ్ నన్ను చెప్పకండి సాబ్. మీకు దండం పెడతాను సాబ్.
ఎంతలో ఉన్నారు? 80 సార్. స్పీడ్ పెంచు. ఎస్ సార్. ऐसा क्या देख रहे हैं? तुम लोग हमारा कुछ भी नहीं कर सकते. ఇలాంటి కుక్కలు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నా దేశాన్ని ఏమీ చేయలేరా. पूरे देशम देशम अंटाओ. मुस्लिम मुस्लिम भाई भाई हाथ मिलाकर जिहाद करो. మా అమ్మకు నువ్వు పుట్టావా, మీ అమ్మకు నేను పుట్టానా? నేను భరతమాత బిడ్డను రా. ఐఎమ్ ఎన్ ఇండియన్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేశం అంటే మట్టితోనూ మతంతోనూ ముడిపడింది కాదురా. మనుషుల మధ్య బంధం మానవత్వపు అనుబంధంతో ముడిపడిందిరా. मंत्री का बेटी किडनैप हुआ बोल के फ्लाइट हाईजैक हुआ बोल के फोन आता. ఏం చేస్తున్నారు? మార్నింగ్ సార్. రియాజ్ ఎక్కడ? లోపల నాడు సార్. ఇంకా అవ్వలేదా? సెక సార్. టీ చెప్పు. ఓకే సార్. ఏమంటున్నారు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. ఏమిట్రా మీ ప్రాబ్లం? మీరేరా మా ప్రాబ్లం. ఎందుకురా అనవసరంగా చేస్తారు? ప్రాణాలు చాలా విలువైనవి. జిహాద్ కోసం ప్రాణాలకు తెగించే ఇక్కడికి వచ్చాం రా. మీరు మారర్రా. मत मारो मुझे, मत मारो, मत मारो, मत मारो मुझे. కాల్చు సార్. కాల్చు సార్. మనం పబ్లిక్ సర్వెంట్స్. జనం నమ్మినా నమ్మకపోయినా సమాధానం చెప్పాలి. కాల్చు. సార్. ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం లేదుగా? ప్రమాదాలు వచ్చేలా మీరు కాల్చుకుంటారా ప్రకాష్? మీ చేతుల్లో కత్తెరలకి మా చేతుల్లో రివాల్వర్లకి దురద ఎక్కువ. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈవినింగ్ తీసుకెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే బాయ్. డిస్టర్బెన్స్ లేకుండా చూసుకో. సార్ ఒకే మాట చెప్పాలా? ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు మమ్మల్ని అటాక్ చేశారు, మేము ఎన్కౌంటర్ చేసాం. దట్స్ ఆల్. ప్లీజ్ క్లియర్ క్లియర్. ఎందుకురా ప్రాణాల మీదకి వచ్చే ఉద్యోగాలు? నిన్న ఇలా చూడటానికైనా నేను బ్రతుకుంది. నా మాట విని ఈ దరిద్రపు ఉద్యోగానికి రాజీనామా చేసి బ్రతకడానికి ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకొని పెళ్లి చేసుకోరా. నీ పెళ్లి చూడకుండానే చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పవే, చేసుకుంటాను. అదిగో ఆ ఎగతాళి మాటే వద్దని. ఎగతాళి కాదే, నీ మీద ఒట్టు. లేకపోతే ఏంటే, ప్రకాష్ గారి గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావు. అతనంటే భార్య పిల్లల్ని పోగొట్టుకుని జనాన్ని ఉద్ధరించడానికి దేశం మీద పడ్డాడు. అతనిలో నేను అందరినీ పోగొట్టుకోలేదా? బామ్మ, నువ్వు ఆయన గురించి అలా మాట్లాడద్దు. ఏ ఆయన ఏమన్నా దేవుడా? నాకు దేవుడి కన్నా ఎక్కువ. రండి బాబు రండి. ఏంటి బామ్మ బాగా వేడి మీద వేడిగా కాఫీ తీసుకొస్తా ఉండండి. వద్దులే బామ్మ, నువ్వెంత వేడిగా ఉన్నావంటే కాఫీ ఇంకెంత వేడిగా ఉంటుందో. చల్లటి మజ్జిగ పట్టరా చాలు. అలాగే. హౌ ఆర్ యు ఫీలింగ్? ఫైన్ సార్. రేపు రిపోర్ట్ చేస్తాను సార్. దట్స్ గుడ్. హలో హలో ప్రకాష్ సార్. నేను హోమ్ మినిస్టర్ని. సాయంత్రం ఎలా ఉంది 8 గంటలకు మా ఫామ్ పర్ఫెక్ట్లీ హౌస్ ఆల్ రైట్. ఎస్ సార్. పెయిన్ ఏం లేదు. నీతో పని ఉంది. ఏం లేదు. ఓకే సార్. హోమ్ మినిస్టర్ గారు సాయంకాలం ఫామ్ హౌస్కి రమ్మన్నారు. వస్తాను. టేక్ కేర్. సార్. నువ్వు ఇక్కడే ఉండి సార్. ఏం కావాలన్నా చూసుకో. అలాగే. బామా ఆ, వస్తాను. అలాగే బాబు.
ఈ రోజుల్లో డబ్బుకు లొంగనవాడు ఎవడు ఉంటాడు భయ్యా? నువ్వేం కంగారు పడవాక, ఇదిగా నేను చూసుకుంటాగా. వాడు డబ్బుకి లొంగడి సార్. బీవీ బచ్చా చచ్చిపోతున్నా కూడా మమ్మల్ని వెంటాడి చంపాడు. ఆ గ్రూప్ లో బ్రతికింది నేను ఒక్కడే. వాడి పేరు వింటుంటేనే हेलो। छोड़ दो उनको, छोड़ दे सारे, छोड़ दे। तू कौन रे साले? तेरा बाप हूं। छोड़ दे इनको। नहीं तो तेरे बेटे को खत्म कर दूंगा मैं। सुन ले। डैडी बाबू, डैडी बाबू। सुन लिया? मारो, చంపే. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసే అదృష్టం నా కొడుకింత తొందరగా వస్తుందనుకోలేదురా. तूने मेरे आदमी को मारा और मैंने तेरे बेटे को मार दिया, हिसाब बराबर। अब मेरे उन आदमियों को छोड़ दे वरना तेरी बीवी का भेजा उड़ा दूंगा। छोड़ दे। क्या मजाक कर रहा है साले? भैया ఏంటి సార్ అలా చూస్తున్నారు? ప్రజల సొమ్ము ఏమైపోతుంది అనుకున్నాను. ఫామ్ హౌస్ లో పాలైంది. మనం కూడా రాజకీయాల్లో చేరితే బాగుంటుంది కదా సార్? మనం రాజకీయాల్లోకి వెళ్తే ఉన్నిళ్ళు అమ్ముకోవాల్సిందే. ఈ మధ్య జనం మారిపోయారయ్యా. నాయకుల్ని చూసి కాదు, డబ్బుల్ని చూసి ఓట్లేస్తున్నారు. రావయ్యా ప్రకాష్ రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. వీడేంటి మీకు సరెండర్ అయిపోయాడా? కాదు, నీతో మాట్లాడడానికి వచ్చాడు. నాతోనా? కూర్చో. ఇప్పుడు నిన్ను ఇక్కడికి పిలిచింది డ్యూటీ మీద కాదు. మావాడు మంచి ఆఫర్ తెచ్చాడు, తీసుకో. తీసుకో, మొహమాట పడద్దు. డ్యూటీ మీద పిలవలేదని చెప్పారు. చూడు ప్రకాష్, నీకెంత డబ్బు కావాలన్నా అంతా తీసుకో, కానీ వీడిని వదిలేయి. నువ్వు వీడి గురించే వెతుకుతున్నావు అని మాకు తెలిసింది. వీడు మావాడు, వదిలేయి. మా వాడు చెప్పినట్టు చేయవయ్యా. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? చేయకపోతే తెలుసుగా, మేము ఏదనుకుంటే అది చేయగలం. నువ్వు కాదన్నా ఈ దేశాన్ని దాటించగలం వాడిని. అంత పవర్ మా చేతిలో ఉంది. చెప్పినట్టు చేయి. ఇలాంటి కొడుకుని కన్నందుకు ముందు నిన్ను చంపాలరా. నిన్నేం చేస్తానో చూడు. ఎవరికైనా చెయ్యి, నువ్వు మా వెంట్రుకు కూడా పీకలేవురా. ఏం చేసినా మేమే చెయ్యాలరా. నిన్ను చంపి మీ ఇద్దరిని ఆ టెర్రరిస్ట్ చంపాడని, అందుకే వాణ్ణి ఎన్కౌంటర్ లో లేపేశానని రేపు ప్రెస్ కి పబ్లిక్ కి చెప్తా. ఏం చెయ్యాలి? వాణ్ణేం చెయ్యాలి? వాడు బతుకున్నంత వరకు
మన ఆటలు సాగనివ్వడు. వాణ్ణి ఎలాగైనా చంపేయాలి. కానీ ఎలా? సాబ్, నాకు తెలిసిన రౌడీ షీటర్ ఉన్నాడు. ఉన్సే కామ్ కరాంగే సాబ్. అదేదో తొందరగా చేయించండి, లేకపోతే వాడు మనల్ని చంపేస్తాడు. సార్, ఈరోజు నా మ్యారేజ్ డే సార్. కంగ్రాట్స్. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. మీకు అభ్యంతరం లేకపోతే దారిలో 10 నిమిషాలు షాపింగ్ సార్. మేము కూడా వస్తాం. చలో. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడే వస్తాను సార్. బాగా సెలెక్ట్ చేయి, చెల్లికి నచ్చాలి. ఈ షాప్ ఎవరు కట్టాడో కానీ భలే కట్టాడే, అదిరిపోయింది. మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్ళిళ్ళు? మా అత్త కూతురు డిగ్రీ చదువుతుంది సార్, అయిపోయాక చేసుకుంటాను. డిగ్రీకి పెళ్లికి సంబంధం ఏంటి? నన్ను చూడు, ఇంటర్లో లైన్ వేసాను, డిగ్రీకి ముగ్గురుతో వెళ్ళాను. ముగ్గురా సార్? నా పెళ్ళం కడుపుతో ఉంది. మరి నువ్వేంటే? పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదు సార్. ఏ లవ్ ఫెయిల్యూరా? లేదు సార్, దేశం అంటే ప్రేమ సార్. ఇప్పటి వరకు అమ్మాయిని ప్రేమించిన వాడివి దేశాన్ని ప్రేమిస్తావయ్యా. రేపటి నుంచి అమల్లో ఉండు సార్. ఇది ప్యాక్ చేయండి. సార్, శేఖ సార్, మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. ఓకే? ఓకే సార్, బాయ్ సార్. రియాజ్, మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. సర్చ్. నువ్వు అటు చూడు. మన వెనకేదో జరుగుతున్నట్టు నాకు డౌట్ సార్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు అలాగే అనిపిస్తుంది. విల్ జస్ట్ వెయిట్ అండ్ సీ. చూడెవరు వచ్చారు? హలో. आओ भैया। कैसे? अच्छे हो? గుడ్. మీ మ్యారేజ్ డేకి నాతో చిన్న గిఫ్ట్ అమ్మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ భయ్యా, నిజంగానే ఇది చిన్న గిఫ్ట్. అసలు మీరు రావడమే మాకు పెద్ద గిఫ్ట్. అన్నయ్య మీరే లేకుంటే ఆ రోజు మా షాదీయే జరుగుండేది కాదు. ఉండండి, టీ తీసుకొస్తాను. వద్దమ్మా, నాకు చిన్న పనుంది. సార్, ఫోన్ చేసి మీరు తెలుసు కదా, పెగ్గేస్తే గానీ మనకి నిద్ర పట్టదని. ఈ రోజు నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు బాగా ఎంజాయ్ చేయి. వస్తానమ్మా. మంచిది భయ్యా. బాయ్ సార్. రోడ్డు మీద గొడవ చేస్తారా? యూజ్లెస్ ఫెలోస్. చచ్చాడో లేదో ఒకసారి కత్తితో పొడిసేయమంటావనా? వద్దురా, బండి ఖరాబ్ అయిపోద్ది. పూర్తి చేస్తే ఆడే చచ్చిపోతాడు. నేను టెర్రరిస్ట్ని కాన్రా, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ ప్రకాష్ని. మమ్మల్ని క్షమించండి సార్, ఇకపై మీరేం చెప్పినా చేస్తాం. మా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాం. హలో. ఓకే, మూడంతా పాడు చేశారా? మీ మూడ్ ఫ్రెష్ అవ్వాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మనమంతా ఏదైనా డాబాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. మీరు బయటికి వెళ్తారా? చెప్తాగా. ఉప్పు కారం ఉన్నది, గటెక్క వైతే చుక్క పక్కనున్నది.
ఎట్ల లీలా నేడు కావాలి నీ తోడు చాలా మారాలి రా తని పూజారిలా కావాలి రా తిన నిదానిలా జారేసిన బయట జారేసిన సొక్కులారేసిన చూసుకో ఉప్పు కారం ఉన్నది ఉప్పు కారం ఉన్నది ఉప్పు కారం ఉన్నది గడ్డెక్కు పెట్టే చుక్క పక్కనున్నది ముక్క సిక్క ఉన్నది మటెక్కు పెట్టే ముద్దు ముచ్చటున్నది చూడు కాసిం, నువ్వు మేము చెప్పినట్టు చెయ్యి, నీకొచ్చే నష్టమే ఉండదు. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఈ దేశాన్ని వదిలేసి ఏ దుబాయో సౌదీ అరేబియానో వెళ్ళిపోవచ్చు. అక్కడ హాయిగా బతకొచ్చు. ఈ సిటీలో మెయిన్ సెంటర్స్ మీద అటాక్ జరగాలి, కొన్ని వేల మంది చావాలి, అందరూ భయభ్రాంతులతో వణకాలి, ఈ రాష్ట్రం మొత్తం నేలమట్టం కావాలి, మొత్తం స్టేట్ మన గుప్పిట్లోకి రావాలి. ఈ పని పూర్తవడానికి నువ్వు మాతో సహకరించాలి. రేపు పేలుడుకు కావలసిన బ్లాస్టింగ్ మెటీరియల్ ఈ సిటీకి వస్తుంది. రేపు సాయంత్రం నుండే మనం మన ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎల్లుండి పొద్దున సిటీలో పెట్టిన బాంబులన్నీ ఒక్కటొక్కటిగా పేల్తాయి. జనమంతా గుండెలు పగిలి చావాలి. దీనికి కావలసిన ఏర్పాట్లు నువ్వే చేయాలి కాసిం. దీనికి నువ్వేం శ్రమపడాల్సిన అవసరం లేదు కాసిం. మా వాళ్ళు నీ వెంటొస్తారు. నువ్వు కార్పొరేటర్ కదా, మా వాళ్ళు నీ వెంటుంటే వాళ్ళు నీ మనుషులు అనుకుంటారు. వాళ్ళనెవరూ అనుమానించరు, ప్రశ్నించరు, చెక్ చెయ్యరు. డాబా ప్లాన్ సక్సెస్ అయింది. ఈ ప్లాన్ ప్రకారం కార్పొరేటర్ని కిడ్నాప్ చేయగలిగితే అన్ని విషయాలు బయటపడతాయి. ఏంటి సార్, మీరు పడుకోలేదా? చాలా ఇంపార్టెంట్ పని ఉంది. అందరూ లేచి రెడీ అవ్వండి. రే రాజు, అరే పోగు, రే లేరా లేరా. మీకు గౌలిగూడ కార్పొరేటర్ కాసిం తెలుసా? తెలుసు సార్. మీరు వాడిని కిడ్నాప్ చేయాలి. కిడ్నాపా? ఎస్, మీరే చేయాలి. మీరు చెయ్యగలరు. కానీ ఎలా? ఇది సికింద్రాబాద్ క్లబ్. ఇక్కడికి 10 గంటలకు కార్పొరేటర్ కాసిం వస్తాడు. మీరు ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్ లో ఉంటారు కాబట్టి కాసిం వచ్చి కారు దిగ్గానే వాడి మీద అటాక్ చేయండి. కాసిం అంటే మామూలు కాదు, వెరీ డేంజరస్ ఫెలో. వాడికి ముప్పు అని తెలిస్తే మిమ్మల్ని చంపడానికైనా వెనకాడతాడు. అందుకే మీ సేఫ్టీ కోసం ఈ రివాల్వర్ ఉంచుకోండి.
ఆగండి ఆగండి. कहाँ रे तू तू इधर आजा, मैं पार्किंग में हूँ। మిస్ అవ్వకూడదురా. हाँ ఎవరా మీరు? మీ సార్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. హలో సార్, కార్పొరేటర్ని కిడ్నాప్ చేసేసాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చావలేదు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. నై సాబ్ వాడు చచ్చిపోయాడు సాబ్. నేను నువ్వు వాడి పుర్రెను చూసావా? అరే వాడు చనిపోయి సరిగ్గా ఒక వారం కూడా అయి ఉండదు. వాడి శవాన్ని పురుగు పుట్ర ఇంకా తిని కూడా ఉండవు. పుర్రెను ఎలా చూసావురా భక్తమే? ఎవడై ఉంటాడు వాడు? వాడిని నా చేతుల్లోకి తీసుకోవడానికి నేనేం చెయ్యాలి ఇప్పుడు? రియాజ్, నువ్వెక్కడున్నావు? కంట్రోల్ రూమ్ సార్. నీ వైఫ్ సేఫా? సేఫే సార్. సీతాలు చిన్న సార్, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన టీ కొట్టు సీతాల్ని సేఫ్ ప్లేస్లో ఉంచు. ఓకే సార్. మన సీతాలు రా. రాజు, సీతాలకి ఏమైంది? సీతాలు ఎవరో కిడ్నాప్ చేసి వ్యాన్లో తీసుకెళ్తున్నారు సార్. ఆ వ్యాన్ ఇక్కడే ఉందిరా. దీనంతటికీ కారణం ఆ ప్రకాష్ గాడే. వెతకండి వాడెక్కడున్నాడో. ఇలా అడిగితే వీళ్ళు చెప్పరు. ఇందులోంచి ఒకరిని లేపే. చెప్పతను. क्या देख रहे हो? मार डालो साले को. చెప్పతను. ఆ ప్రకాష్ గాడు వచ్చినట్టున్నాడు. వెళ్ళండి, చంపండి వాడిని.
ఎక్కడున్నా బయటికి రారా, లేకపోతే ఈ అమ్మాయిని పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తాను. ప్రకాష్ ఏయ్, రారా బయటికి. లేకపోతే వీటి చంపేస్తా. అరే పాగల కార్పొరేటర్ మావాడు కాదురా, నీ మనిషి. వాణ్ణి నువ్వు చంపేదేంట్రా, నేనే చంపుతాను చూడు. प्रकाश चले जाओ यहां से, वरना ये लड़की को मार डालूंगा. ఏంటి ఈ అమ్మాయి కోసం నిన్ను వదిలేయాలా, లేదంటే చంపేస్తావా? చంపే మార్గాలో ఉసుకో. ఒక్కరి కోసం నిన్ను వదిలేస్తే కొన్ని వేల మంది భారతీయుల్ని నువ్వు చంపుతావురా. సార్ చంపేయండి సార్, చంపేయండి సార్. మతం పేరుతో మా మతులు పోగొట్టి తన స్వార్థం కోసం మతాన్ని అడ్డు పెట్టుకున్న వీడిని, ఇలాంటి వాడికి సాయం చేసినందుకు నన్ను చంపేయండి సార్, చంపేయండి సార్, చంపేయండి సార్. ఇప్పుడు అర్థమైందా? ఈ దేశంలో పుట్టినవాడు ఏ ఒక్కడు నీ బానిస కాదురా, నువ్వు చెప్పినట్టు చేయడానికి. ఇలాంటి నా కొడుకుల వల్ల ముస్లిం నాయి పుట్టినందుకు తలదించుకొని బతుకుతున్నాం సార్. గుళ్ళో బాంబు పెట్టిందో ముస్లిం, చర్చిలో బాంబు పెట్టింది ముస్లిం, చివరికి మక్కా మసీదులో బాంబు పెట్టింది ముస్లిమే. వీడు ఒక్కరికే ఉందా సార్ మతం? ఉంది, ప్రతి ఒక్కరికి మతం ఉంది. అయితే అందులో మానవత్వం ఉంది. కానీ ఎక్కడో కొందరు ఇలాంటి వాళ్ళు చేసిన పనికి ముస్లిం నాయి పుట్టినందుకు రోజు తస్తు బతుకుతున్నాను సార్. చెప్పండి సార్ వీడిని, చంపేయండి, మార్గాలు వస్తాను ఎక్కువ. చంపేయండి సార్, చంపేయండి సార్, చంపేయండి సార్ వీడిని. రాయ్ ఉమర్ ఇంతియాజ్, చూసావారా రగిలిన హృదయాలు ఏమంటున్నాయి? నీ రక్తం కళ్ళ చూడమంటున్నాయి. ఇదిరా నా దేశం. నీలాంటి లుచ్చా నా కొడుకులు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఏదో చేద్దామని ఈ దేశానికి వస్తే తిరిగి ప్రాణాలతో వెళ్ళలేర్రా. వెళ్ళనివ్వం.